గరుడమ్మ గారు, ప్రతి నెల పంపిస్తున్నట్టుగానే ఈ నెల కూడా డాక్టర్ గారికి ఆన్లైన్ చేశాను. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారంట. నేను పంపిన డబ్బుని ఇక్కడున్న డాక్టర్కి పంపుతా అన్నారు. బహుశా ఈ విషయం మీకు తెలిసినట్లేదు. చదువుకున్నోళ్ళు బాబు ఏ మాయ మాటలు చెప్పైనా తప్పించుకుంటారు. అయినా మిమ్మల్ని అని ఏం లాభం? ఇదిగో దీనికి ఉండాలి బుద్ధి. దిక్కు మొక్కు లేకుండా పడుంటే నా కోడలు తెచ్చి కన్న బిడ్డలాగా పెంచింది. ఆ విశ్వాసం దీనికి ఉందా? దయచేసి అలా మాట్లాడుకున్నానమ్మా. ఇప్పుడేంటి, డబ్బులే కదా. ఆగండి, నేను తెచ్చిస్తాను. చూసారా, అందుకే చెప్పాను ఈ గూడెం దాంతో సంబంధాలు వద్దు అని. విన్నారా? ఇప్పుడు చూడండి, ఆ గూడెం దాంతో పాటు ఈ గూడెం ముసలిది కూడా తయారైంది. ఇదిగోన్నానమ్మా, 1,00,000 రూపాయలు తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టు. ఈ బుద్ధి ముందేమైందే నీకు? నిన్ను పెంచిన తండ్రిని కాపాడుకోవడం నీ బాధ్యత. ఇది మర్చిపోకు. ఈ రేఖలు ఎవరి చేతుల్లో గీతల్లో ఉంటాయో వాళ్లే నీ మనవరాలు తల్లి. అదే రేఖ, అదే రేఖ. ఏం రేఖ అమ్మమ్మగారు? ఏది చూడండి. పున్నమి, నీ అరచేతిలో ఉన్న రేఖ ఎలా వచ్చిందమ్మా? నాకు తెలియదమ్మమ్మగారు. నాకు తెలుసు. నువ్వు ఎవరి బిడ్డవో, ఏ ఇంటి వారసురాలివో నాకు తెలుసమ్మా. ఏం మాట్లాడుతున్నావు నానమ్మా? అవునరా, ఇందాకొచ్చిన స్వామీజీ చెప్పిన ప్రకారం. కాదు కాదు, అది నీ మనవరాలు కాదు. నీ మనవరాలు కాదమ్మమ్మా, అది నీ మనవరాలు కాదమ్మమ్మా. ఏంటి అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోయావా? ఏంటి ఇదంతా నా ఊహ? అవును. మాట్లాడు ఏమిటి పున్నమి? నీ అరచేతిలోకి ఈ రేఖ ఎలా వచ్చింది? ఈ రేఖ గురించి ఇవిడికి ఎలా తెలుసు? ఎవరు చెప్పుంటారు? నాకు తెలియదమ్మమ్మగారు. తెలియకుండా ఈ రేఖ నీ చేతిలోకి ఎలా వస్తుందమ్మా? అమ్మా, ఆ రేఖ గురించి మీరెందుకు అడుగుతున్నారు? ఆ రేఖ గురించి నీకు తెలుసా? తెలుసండి. తెలుసా? మా ఊరికి ఒక స్వామీజీ వచ్చి ఇట్లాంటి రేఖ అరచేతిలో ఉంటే ఎట్లాంటి గండాలు ఉండవు, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బతుకుతారు అని చెప్తే మా ఊళ్ళో ఉన్న పిల్లలందరికీ ఇట్లాంటి రేఖలే వేయించామండి. నువ్వు చెప్పేది నిజమా? ఊర్లో పిల్లలందరికీ వేయించారా? అవునండి. కావాలంటే మా ఊరు రండి. పున్నమి వయసున్న పిల్లలందరికీ అరచేతిలో ఇట్లాంటి రేఖలే ఉంటాయి. అవునా? ఆ మరి స్వామీజీ నాకెందుకు అలా చెప్పినట్టు? ఇంతకీ ఈ రేఖ గురించి ఎందుకు అడిగారమ్మా? అరచేతిలో ఈ రేఖ ఉంటే ఆ అమ్మాయే నా మనవరాలు అని ఇందాక వచ్చిన స్వామీజీ చెప్పారు. అందుకే అడిగాను.
తెలిసినట్టుంది. ఎర్రచీర కట్టుకున్న వాళ్ళందరూ నా పెళ్ళామా అన్నట్టు అరచేతిలో రేకున్న వాళ్ళందరూ నీ మనోరాళ్ళైపోతారా? ఆవిడ చెప్పింది విన్నావుగా, వాళ్ళ ఊర్లో సగం మంది ఆడపిల్లలకి అరచేతిలో ఇదే రేఖ ఉందంట. అందరూ నీ మనోరాళ్ళైపోతారా? అంటే స్వామీజీ చెప్పారు కదా అని. ఇదిగో, ఇలాంటి అడ్డమైన వాళ్ళ మాటలన్నీ వింటే ఇలాంటి అడ్డదిడ్డమైన అనుమానాలే వస్తాయి. మానే. అంటే పున్నమి శివదేవయ్య గారి కూతురే కాదన్న మాట. పెద్ద ఆవిడికి మనవరాలు కూడానా? అంటే ఈ ఇంటి కూతురే శివదేవయ్య గారి భార్య? అమ్మో, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే పున్నమి ఈ ఇంటి మనవరాలని బయటపడేది. అదే జరిగితే అగ్నిదేవయ్య ఒక్క పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఈ పున్నమి శివదేవయ్య వారసురాలు అన్న నిజం బయటపడనంత వరకే నీకు డబ్బులిస్తాడు, లేదంటే వెంటనే ఆపేస్తాడు.